మనందరికీ తెలుసు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విద్యారంగంలో ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయి, ఎన్ని పేపర్ లీకులు జరుగుతున్నాయి, ఎంత అన్యాయం జరుగుతోంది. గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి పిల్లలు హాస్పిటల్స్ పాలయ్యారు, కొంతమంది అయితే ప్రాణాలు కోల్పోయారు. అలాగే విద్యారంగం ఎంత నిర్వీర్యం అయిపోయింది, ఇవన్నీ కూడా మనకు తెలుసు, మనం చూస్తూనే ఉన్నాం. కానీ మొన్న జరిగినటువంటి ఘటన నిజంగా బాధాకరము. మన్యం జిల్లా సాలూరులో 10వ తరగతి చదివేటువంటి విద్యార్థి, ఆ విద్యార్థి పేరు అరుణ్ తేజ. ఆ అబ్బాయి చదువుకుంటుండగా ఆ అబ్బాయి పైన గోడ కూలిపోయి ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోయాడు. చదువుకోవడానికి స్కూల్కి వచ్చాడు, ఇంటికి మాత్రం ఆ అబ్బాయి మృతదేహం వెళ్ళింది. దీనికి కారకులు ఎవరు? అసలు పిల్లలు చదువుకునే చోట కనీస సదుపాయాలు ఉండవా? కనీస జాగ్రత్తలు తీసుకోరా? ఇది అక్కడ ఉండేటువంటి అధికారుల నిర్లక్ష్యం కాదా? ఆ అబ్బాయి తల్లిదండ్రులకి ఎవరు సమాధానం చెప్తారు? 10వ తరగతి చదివేటువంటి అబ్బాయి, బోల్డంత భవిష్యత్తు ఉన్నటువంటి అబ్బాయి, కేవలం నిర్లక్ష్యం వల్ల, కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఆ అబ్బాయి విగత జీవిగా ఆ తల్లిదండ్రుల దగ్గరికి చేరాల్సిన పరిస్థితి వచ్చిందే. దానికి కారణం మీరు కారా? అందుకే చెప్తున్నా నేను, నారా లోకేష్ గారు, పేపర్ లీకేజ్ నారా లోకేష్ గారు, మీరొక ఫెయిల్డ్ విద్యాశాఖ మంత్రి, మీరొక ఫెయిల్డ్ మంత్రి. మీరు చాలా డబ్బాలు కొట్టుకోవచ్చు, మీ పేపర్లలో చాలా గొప్పలు చెప్పించుకోవచ్చు మీ మీడియాలో, కానీ నిజం ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంది. అందరూ ఈ రోజున కంపేర్ చేస్తున్నారు, అందరూ ఈరోజు కంపారిజన్ స్టార్ట్ చేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలలో నిజంగా రత్నం లాంటి పథకం నాడు నేడు. గవర్నమెంట్ స్కూల్స్ యొక్క చరిత్రని తిరగరాసినటువంటి పథకం నాడు నేడు. ఆ పథకం కింద ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలాగా ఆ స్కూల్స్ రూపురేఖలు మార్చారు, అందులో చదువుకునేటువంటి పిల్లలు తీసుకునేటువంటి ఆహారం దగ్గర నుంచి ఎంతలా శ్రద్ధ పెట్టారు. వాళ్ళకి ప్రతిరోజు రాగిజావి ఇవ్వడం కానీ, ప్రతిరోజు వాళ్ళకి పోషకమైనటువంటి ఆహారం ఇవ్వడం గురించి కానీ, ఒక ఎగ్ ఇవ్వడం గురించి కానీ, ప్రతిరోజు పల్లీ చిక్కీ ఇవ్వడం కానీ, ఇలా చదువుకునే పిల్లలకి ఎక్కడా కూడా వైటమిన్ డెఫిషియన్సీ ఉండకూడదు, వాళ్ళు హెల్తీగా ఉండాలనేటువంటి వాళ్ళు తీసుకునే ఆహారం దగ్గర నుంచి శ్రద్ధ పెట్టి టోఫెల్ ఇంట్రడ్యూస్ చేసి, ట్యాబ్లు ఇచ్చి, డిజిటల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి, వాళ్ళ స్కూల్స్ని రూపురేఖల్ని మార్చేసి, మొత్తం వాళ్ళకి చదువుకోవడానికి కావాల్సినటువంటి ఒక ఎన్వైర్న్మెంట్ని అక్కడ క్రియేట్ చేసి, అంతలాగా ఆయన విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తే ఈ రోజున మీరేం చేస్తున్నారండి? సరిగ్గా స్కూల్స్ని పట్టించుకోకుండా, ఆ స్కూల్స్ ఏ స్థితిలో ఉన్నాయో తెలుసుకోకుండా, దాన్ని బాగు చేయకుండా, గోడలు కూడి పిల్లలు చనిపోతే ఆ తల్లిదండ్రులకి కడుపుకోతను మిగులుస్తున్న ఘనత ఇప్పటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మూటగట్టుకుంటున్నారు.